చాలామంది శివలకి కాశీ వెళ్ళాలి, కాశీలో 9 రోజులు నిద్ర చేయాలి అని కోరిక ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు శ్రీ కాలభైరవుణ్ణి, డుండి గణపతిని, దండపాణిని దర్శించుకుంటారు, శ్రీ వారాహిమాతను దర్శించుకుంటారు, శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణేశ్వరిని దర్శించుకొని తమ జన్మని సార్థకం చేసుకుంటూ ఉంటారు. అయితే వీరిలో కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. శ్రీ కాలభైరవుడి అనుమతి లేనిదే మనం కాశీలో అడుగు పెట్టలేము, నీకు ఇన్ని కోట్లున్నా కూడా. ఇక ఇలాగే ఒక అద్భుతం జరిగిందనమాట కాశీలో. ఏమో అద్భుతం అంటే, ఫిబ్రవరి 15వ తేదీ నేను ఒక శివతో మాట్లాడాను. ఆ శివ కాశీలో ఉండాలి అని వెళ్ళిపోయారు. ఇక అక్కడక్కడ ఉంటూ ఉన్నారు. అయితే 15వ తేదీ ఆ శివతో నేను మాట్లాడాను చాలాసేపు. ఆ శివ ఏమన్నారంటే, స్వామి, అన్నానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది, అన్నం దొరుకుతుందో దొరకదో అని అన్నారు. నేను వెంటనే అన్నాను, నువ్వు ఉన్నది ఎక్కడ? కాశీ అన్నపూర్ణేశ్వరి, ఆ అమ్మవారు, ఈ విశ్వానికి అన్నం పెట్టే అమ్మ దగ్గర ఉన్నావు. అటువంటి అమ్మ నీకు అన్నం పెట్టదా? వెళ్ళండి, వెళ్ళి అడగండి, అమ్మ నేను నీ దగ్గరికి వచ్చా ఉండటానికి, నీ బిడ్డని, నాకు అన్నం పెట్టించు, ఇక్కడ ఉండిపోవాలని వచ్చాను అని ఆ అమ్మని వేడుకోనండి. తప్పనిసరిగా ఆ అమ్మ మీ మొర వింటుంది, ఆలకిస్తుంది, మీకు దారి చూపిస్తుంది, అన్నం పెడుతుంది అని చెప్పాను. అయిపోయింది. మర్నాడు 16వ తేదీ మధ్యాహ్నం పూట కాల్ చేశారు ఆ శివ. ఏంటి స్వామి చేశారని నేను అడిగాను ఆ శివని. అంటే అప్పుడు చెప్పారనమాట, ఈరోజు ఒక అద్భుతం జరిగింది, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఆ అమ్మ అద్భుతం చేసింది అని అన్నారు. అని ఏం చెప్పారంటే, ఆయన ఉదయాన్నే 5 అక్కడ ఆ ఘాట్లో కూర్చొని లలిత సహస్రనామం చేస్తూ ఉంటారు 9 సార్లు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్షలు అవన్నీ తగిలించుకొని, ఒక దండం పట్టుకొని, ఒక కాషాయగుడ్డలు వేసుకున్న ఒక స్వామి ఆ స్వామి దగ్గరికి వచ్చారు. గబగబ వచ్చి ఎదురుగా కూర్చున్నారు. ఎన్ని రోజులు ఉందామని వచ్చావు ఇక్కడ అన్నారంట. మొదట ఒక 3-4 నెలలు ఉందామని వచ్చాను అంటే ఆ స్వామి అన్నారంట, జీవితాంతం ఇక్కడ ఉండొచ్చు కదా అని. ఈ స్వామి ఇలా చూశారంట, చూస్తే జీవితాంతం అన్నం నేను పెడతాను, ఇక్కడ ఉండిపో అని చెప్పేసి ఆ స్వామి వాట్సాప్ నెంబర్ ఇచ్చారంట. ఫలానా చోట నేను ఉంటాను, నన్ను వాట్సాప్లోనే మాట్లాడు, మామూలు కాల్స్ నేను అంతగా లిఫ్ట్ చేయను, కాబట్టి మీరు నన్ను వచ్చి కలవండి, ఫలానా చోట ఉంటాను, మీకు అన్నానికి ఏమి ఇబ్బంది లేదని చెప్పి వెంటనే వెళ్ళిపోయారట. ఈ స్వామి బిత్తరపోయి ఏంటి ఈ విధంగా జరిగింది అని ఆశ్చర్యపోయి ఆ కాశీ విశ్వనాథుడికి, అన్నపూర్ణేశ్వరికి నమస్కారం చేసుకొని నాకు చెప్పాలని నాకు చేశారు ఫోన్. నేను అప్పుడు ఏం చెప్పానంటే, స్వామి, కాశీ కైలాసమే, గుర్తుపెట్టుకోండి, కాకపోతే అక్కడ ఉండే వాతావరణం చూసి చాలామంది ఏంటి ఈ విధంగా ఉంది అని అనుకుంటారు. అలా అనుకోవటం కూడా తప్పు. అక్కడ కోటాను కోట్ల దేవతలు, మనం చెబుతుంటాం కదా 33 కోట్ల దేవతలని, వారందరూ అక్కడ ఉంటారు. ఆ కాశీ విశ్వనాథుడిని, విశాలాక్షిని, అన్నపూర్ణేశ్వరిని వారిని సేవిస్తూ ఉంటారు. ఇక నేనేం చెప్పానంటే, స్వామి, అందరూ కోరికల చిట్టా విప్పుతారు, వారి ముందు పెడతారు, మీది యాక్సెప్ట్ చేశారు. అమ్మవారు, ఆ అన్నపూర్ణేశ్వరి తల్లి మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. అందరూ రిక్వెస్ట్లు పెడతారు, ఏవి కోరికల చిట్టాలు పంపిస్తారు. మాకు ఉద్యోగం కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు పెళ్లి కావాలి, మాకు కారు కొనుక్కోవాలి, మా వ్యాపారంలో కోట్లు సంపాదించాలని కోరికల చిట్టాలు పంపిస్తారు. కానీ మీరు అడిగిన కోరిక, మా అంత అన్నం పెట్టు అని అడిగారు, అంతే, యాక్సెప్ట్ చేశారు. ఇంకా రెండో మాటలేదు, మీ యొక్క మొరని ఆలకించారు అమ్మవారు, అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. మీ మొరని ఆలకించింది అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. మీకు ఇక దిగులు లేదు. ఇలాగే షెల్టర్ కావాలి, అమ్మవారిని అడగండి, అమ్మా అన్నం పెట్టావు, నాకు నీడను కూడా ఇవ్వు, అమ్మా నాకు అన్నం పెట్టావు, నీడను కూడా ఇవ్వు అని అమ్మవారిని ప్రార్థించండి. తప్పనిసరిగా మీకు నీడ కూడా దొరుకుతుంది. అంటే ఉండటానికి రూమ్ అన్నమాట, ఎక్కడైనా ఉండటానికి ఒక షెల్టర్ అమ్మవారు చూపిస్తుంది. ఊరుకోరు, ఎందుకంటే తమ బిడ్డలు తమ దగ్గర ఉందామని వచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ శివ సాధన చేయడానికి వెళ్ళాడు. అందరికీ ఆ విధమైన అవకాశం ఉండదు. చాలా మందిని కొద్ది రోజులను పంపించేస్తూ ఉంటారు, ఏదో ఒకటి ముడిపెట్టి. ఎందుకంటే కాశీలో సాధన చేయటం అంటే మామూలు విషయం కాదు. సాక్షాత్ శివుడి ముందు, అమ్మవారి ముందు, ఆ శివపార్వతుల ముందు కూర్చొని నువ్వు సాధన చేయటమే, ఎదురుగా వారు ఎదురు కూర్చొని చేసినట్టే. నీ చుట్టూ దేవతలు ఉంటారు, దేవగణాలు ఉంటాయి, అందరూ ఉంటారు. అటువంటప్పుడు ఎక్కువ మందిని అక్కడ ఉండనివ్వరు.
ఎవరో లిమిటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మరియు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన కాలభైరవుడు యాక్సెప్ట్ చేయాలి. ఆయన చేస్తేనే మనం అక్కడ ఉండగలం, సాధన చేయగలం. అటువంటి అద్భుత అవకాశం ఈ సేవకు వచ్చింది. చూడండి ఎంత మహిమో. చాలామంది ఏదనుకుంటుంటారు, తప్పు. మీరు తప్పనిసరిగా మీ హృదయం నుంచి వేడుకొనండి. అదేది ధర్మబద్ధమైన కోరిక. అతనేమి కోట్లు కావాలి, నాకు నేను కాశీలో ఉన్నాను, 1000 కోట్లు కావాలి, నా వ్యాపారం అట్లా అవ్వాలి ఇట్లా అని కోరుకోవాలా. అమ్మా నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను, నాకు అంత అన్నం పెట్టు తల్లి అని వేడుకున్నాడు. ధర్మబద్ధమైన కోరిక అన్నమాట. అటువంటి వేడుకోండి, వస్తాయి. అయ్యా అమ్మా మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, కోరుకోండి, తప్పు లేదు. ధర్మబద్ధమైన కోరిక. మేము ఇల్లు కట్టుకోవాలి, ఈ అద్దె ఇంట్లలో ఉండలేకపోతున్నాం, అదొక ధర్మబద్ధమైన కోరిక. అమ్మా అయ్యా మా వ్యాపారం అభివృద్ధి చెందాలి, కోరుకోండి. మీరు అభివృద్ధి చెందారు, దాన గుణాన్ని మాత్రం మర్చిపోకూడదు. మర్చిపోతే మరలా యథా రాజా తదా ప్రజ, మరలా నువ్వు పాత స్థితికి వచ్చేస్తావు. ఎందుకు? నీకు వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారు, నువ్వు ఆ లిఫ్ట్ను ఉపయోగించుకొని పైకి వస్తున్నావు. వస్తూ నీతో పాటు నీ దాన గుణాలు, ధర్మాలు అన్నీ ఇంకా పెరగాలి. అందువల్ల ధర్మబద్ధమైన కోరిక కోరుకోండి, తీరుస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఆయన అడిగింది ఏంది? అమ్మా కాశీలో ఉండటానికి వచ్చాను, అంత అన్నం పెట్టు తల్లి, అన్నపూర్ణేశ్వరి అని అడిగాడు, వేడుకున్నాడు. చూడండి 15వ తేదీ మాట్లాడాను, ఫిబ్రవరి 15వ తేదీ. 16వ తేదీ మధ్యాహ్నానికి ఆయన ఫోన్ చేసేసారు. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. ఇలా ఉంటాయి ఆ అమ్మవారు అయ్యవారి లీలలు. ఎక్కడైనా, కాశీనే కాదు, ఏ పుణ్యక్షేత్రంలో అయినా మీకు ఇటువంటి దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఆ శివగా సాధన చేయటానికి వెళ్ళారు. సపోజ్ ఒక 6 నెలలు ఉండాలనుకున్నారు, మరి అన్నం కావాలి కదా, డబ్బు లేదు, వెళ్ళిపోయాడు అంతే మొండిగా. మీరు అనొచ్చు ఎందుకు వెళ్ళారండి అని. ఆయనకేదో మనసు బాధ కలిగింది ఇంట్లో, వెళ్ళిపోయారు. సాధన చేసుకుందాం అక్కడ అని చేసుకుంటున్నారు. దానికి అక్కడ అంటే ఆయనకి అనుమతి లభించింది కాశీలో ఉండటానికి. శ్రీ కాలభైరవుడు, దండపాణి, డొంటి గణపతి అనుమతి పత్రం మంజూరు చేశారు. కాబట్టి సేవల విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అద్భుతాలు ఇంకా అనేకం జరుగుతుంటే మీ జీవితంలో కూడా ఇటువంటి జరిగితే నాకు మెయిల్ రూపంలో లేక మెసేజ్ రూపంలో తెలియజేస్తే మీ అందరికీ ఆ యొక్క విషయాలు, అందరి శివలకి ఆ మహిమలు తెలియజేస్తాను. మరియు ఇంకొక విషయం, ఒక శివ కొన్ని క్వశ్చన్స్ మెసేజ్ చేశారు, ఆ వీడియో త్వరలోనే మీకు అందిస్తాను. అవి సాధకులందరికీ ఉపయోగపడే ప్రశ్నలే ఆయన అడిగారు, వాటన్నిటినీ మీకు త్వరలోనే అందిస్తాను. ఇక శివలు మీ సాధనలో అత్యున్నత స్థితికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు అందరి శివలపై ఉండాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.